మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుతపులి కలకలం రేపింది. జాతీయ రహదారి 161 పక్కనే అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద చిరుతపులి సంచరిస్తూ వాహనదారుల కంటపడింది. ఐబీ వద్ద సర్వీస్ రోడ్డు పక్కనే చిరుతపులి కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి పక్కనే తిరుగుతున్న చిరుత విమానాల శబ్దానికి పారిపోయింది. చిరుతపులి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గంలో చిరుతపులి కలకలం రేపింది. జాతీయ రహదారి 161 పక్కనే అల్లాదుర్గం ఐబీ చౌరస్తా వద్ద చిరుతపులి సంచరిస్తూ వాహనదారుల కంటపడింది. ఐబీ వద్ద సర్వీస్ రోడ్డు పక్కనే చిరుతపులి కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. జాతీయ రహదారి పక్కనే తిరుగుతున్న చిరుత వాహనాల శబ్దానికి పారిపోయింది. చిరుతపులి సంచరిస్తున్న విషయాన్ని స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. Datin. Unaik. Pun dander ku. Pun. Pun straight. Pun. Datin. Unaik. Pun dander ku. Pun. Pun straight. Pun. Datin. Unaik. Pun dander ku. Pun straight. Pun. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఆందోళన పట్టణ సమీపంలో 161 జాతీయ రహదారిపై రాత్రి వాహనదారులు వెళ్తున్న సమయంలో చిరుతను చూసి ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. చిరుత సంచారం అయితే కలకలం రేపేసి ఆ పట్టణవాసులకు ఇప్పటికే సమాచారం కూడా అందించారు. మొత్తానికి మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలు చోట్ల చిరుతలు సంచరిస్తూ పలు లేగదూరులపై ఆవులపై ఇప్పటికే దాడులు చేస్తూ సంస్కరింటున్నాయి. అదే క్రమంలో రాత్రి కూడా మరొక చిరుత ఇటు ఆందోళన సమీపంలో కనిపించడంతో ఆందోళనకు గురయ్యారు. స్థానికులకు ఇప్పటికే పోలీసులు అటవీ శాఖ అధికారులకు అయితే సమాచారం ఇచ్చారు. వారంతా కూడా రాత్రి సమయాల్లో కానీ ఉదయం సమయాల్లో కానీ వ్యవసాయ బావులకు వద్ద పోయేటప్పుడు గుంపులుగా వెళ్ళండి, జాగ్రత్తగా ఉండండి, చిరుత సంచారం ఇది నిజమే కాబట్టి స్థానికులు కూడా చూశారు, కెమెరాలో కూడా బంధించారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి అటు అధికారులు ప్రజలకు చెప్పారు. కానీ చిరుతలు సంచరించే క్రమంలో ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేస్తుంది. అందరూ కూడా అక్కడ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట జిల్లాలో అటు సంగారెడ్డి మెదక్ జిల్లాలో అక్కడక్కడ చిరుతలు సంచరిస్తున్న క్రమంలో ప్రజలైతే ఇప్పటికే చాలా బావులో వ్యవసాయదారులు అయితే ఇప్పటికే ఆందోళన చెందుతా ఉన్నారు. అనేక గోవులను తర్వాత నీలదులను చిన్న సంఘటన అయితే వెలుగు చూస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ 1-2 మినహా మిగతా ఇప్పటి వరకు ఒక 3-4 చిరుతలు అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్న వ్యవస్థ అయితే కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి 5 ఏళ్ల గడువు నేటితో అధికారికంగా ముగియనుంది. ఈ నేపథ్యంలో నగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. పాలక మండలి గడువు ముగియడంతో రేపటి నుంచి జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారుల పరిధిలోకి వెళ్లనుంది. కొత్త కౌన్సిల్ ఎన్నికయ్యే వరకు అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నారు. 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులు సిద్ధం చేశారు. 6 నెలల్లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి 5 ఏళ్ల గడువు నేటితో అధికారికంగా ముగియనుంది. ఈ నేపథ్యంలో నగర పాలనలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పాలక మండలి గడువు ముగియడంతో రేపటి నుంచి జీహెచ్ఎంసీ ప్రత్యేక అధికారుల పరిధిలోకి వెళ్లనుంది. కొత్త కౌన్సిల్ ఎన్నికయ్యే వరకు అధికారులే నిర్ణయాలు తీసుకుంటారు. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేయనున్నారు. 3 కార్పొరేషన్లకు అధికారులు ఆఫీసులు సిద్ధం చేశారు. 6 నెలల్లోపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిపాలనలో కీలక మార్పులు కూడా తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. జిహెచ్ఎంసీని 3 విడి కార్పొరేషన్లుగా విభజిస్తూ నేడు అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లుగా కూడా సమాచారం అయితే వస్తుంది. నగర విస్తీర్ణం, జనాభా విపరీతంగా పెరగడం వలన పరిపాలన మరింత సమర్థవంతంగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే 3 కార్పొరేషన్లను కొత్త పరిపాలన నిర్మాణం ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం హైదరాబాద్ నగరాన్ని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మరియు గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ చెల్లింగంపల్లి మున్సిపల్ కార్పొరేషన్లుగా 3 కార్పొరేషన్లుగా విభజించినట్టు తెలుస్తుంది. అయితే ఈ 3 కార్పొరేషన్లకు అవసరమైన కార్యాలయాలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుత జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఏదైతే ఉందో ఆ యొక్క ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయం కొనసాగుతుంది. అదేవిధంగా తార్నాకలోని ఊయా కార్యాలయాన్ని గ్రేటర్ మల్కజ్గిరి కార్పొరేషన్ కార్యాలయంగా వినియోగించనున్నారు. అదేవిధంగా మాదాపూర్ లోని నాఫ్ బిల్డింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ చెల్లింగంపల్లి కార్పొరేషన్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే వార్డుల విభజన చూసుకుంటే కనుక వార్డుల పరంగా చూస్తే గ్రేటర్ హైదరాబాద్ లోని కార్పొరేషన్ లో 150 వార్డులు ఉన్నాయి. అయితే గ్రేటర్ మల్కజ్గిరి కార్పొరేషన్ లో 74 వార్డులు ఉన్నాయి. అయితే గ్రేటర్ సైబరాబాద్ లేదా గ్రేటర్ చెల్లింగంపల్లి కార్పొరేషన్ లో 76 వార్డులు అయితే ఉంటున్నట్టుగా తెలుస్తుంది. జోన్ల విభజన కూడా ఇప్పటికే ఖరారైపోయింది కాబట్టి ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, రాజేంద్ర నగర్, శంషాబాద్, గోల్కొండ జోన్లు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. అదేవిధంగా మల్కాజ్గిరి, ఉప్పల్, ఎల్బీ నగర్ జోన్లతో గ్రేటర్ మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏర్పాటు కానున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా కూకట్పల్లి, కుత్బులాపూర్, షెర్లింగంపల్లి జోన్లలో గ్రేటర్ సైబరాబాద్, గ్రేటర్ చెల్లింగంపల్లి కార్పొరేషన్ పరిధికి రానున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఎన్నికల వరకు స్పెషల్ ఆఫీసర్ల పరిపాలనలో జిహెచ్ఎంసీ ఎన్నికలు 6 నెలల లోపల నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆగస్టు నాటికి అయితే ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అప్పటి వరకు 3 కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది అంటూ కూడా తెలుస్తుంది. స్పెషల్ ఆఫీసర్ గా గ్రేటర్ హైదరాబాద్ కు ప్రస్తుతం జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఉండగా గ్రేటర్ మల్కాజ్గిరికి వినయ్ కృష్ణారెడ్డి, గ్రేటర్ సైబరాబాద్ లేదా షెర్లింగంపల్లికి శిక్షణ బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అయితే జిహెచ్ఎంసీ విస్తీర్ణం, జనాభా నేపథ్యంలో గతంలో 650 చదరపు కిలోమీటర్ల వరకు పరిమితమైనటువంటి జిహెచ్ఎంసీ పరిధి ఇప్పుడు ఓఆర్ఆర్ వరకు విస్తరించడంతో ప్రస్తుతం సుమారు 2050 చదరపు కిలోమీటర్లు పెరగనున్నట్టుగా తెలుస్తుంది. నగర జనాభా కూడా దాదాపు 1,34,00,000కు చేరుకోవడంతో పరిపాలన భారంగా మారింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించడం ద్వారా అయితే ప్రజలు మరింత సమీపంగా వేగంగా సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనా ఈ రోజు జిహెచ్ఎంసీ మొత్తం రోజులుగా కూడా కార్పొరేటర్ల చివరి రోజు కాబట్టి ఈ రోజుతో ముగిస్తుంది. కాబట్టి వాళ్ళు ముగిసిన వెంటనే మరి కాసేపట్లో కొన్ని గంటల లోపల అయితే ఈ యొక్క అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఉరివేసుకుని మహదేవ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్నికలకు ముందు రోజు ఆత్మహత్యకు పాల్పడడం జిల్లాలో కలకలం రేపుతోంది. ప్రత్యర్థుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసిన నాటి నుంచి వేధించారని ఆరోపించారు. నిన్న మహదేవ్ ఎంపీ డీకే అరుణతో కలిసి చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు. మహదేవ్ మృతితో మక్తల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది. 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, మహాదేవ్ మృతికి గల కారణాలేంటి? రైట్ దీపిక, నారాయణపేట జిల్లా మక్తల్లో జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని అయితే మిగిలించింది. మున్సిపల్ ఎన్నికల్లో 6వ వార్డు కౌన్సిలర్ గా అయితే పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి మహాదేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మంగళవారం తెల్లవారుజామున, అంటే ఈరోజు తెల్లవారుజామున ఆయన తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందినట్టుగా కూడా సమాచారం అందిస్తుంది. మొత్తానికైతే కూడా ఈ ఘటనతో ఒక్కసారిగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా షాక్ లోకి వెళ్ళినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం అయితే మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు పూర్తిగా ఎస్టీలకు రిజర్వ్ కావడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు కూడా రాజకీయ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. బీజేపీ నుంచి అయితే మహదేవ్ పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి ఆయన పెద్దన్ననే అక్కడ బరిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక బీఆర్ఎస్ నుంచి తన తమ్ముడు నామినేషన్ వేసినట్టుగా కూడా తెలుస్తుంది. దాని తర్వాత ఆయన నామినేషన్ కూడా ఉపసంహరణ చేసుకున్నట్టుగా కూడా తెలుసుకున్నారు. అయితే దీంతో పూర్తిగా వార్డులో అన్నదమ్ములు ఇద్దరు మాత్రమే మిగిలి ప్రచారం తీవ్రంగా సాగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే నిన్నటి నుంచి 6వ వార్డులో డబ్బు మద్యం పంపిణీ జరుగుతుందన్న ప్రచారం కూడా మొదలైనట్టుగా కూడా తెలుస్తుంది. అదే సమయంలో పూర్తిగా పార్టీ శ్రేణులు కూడా మన మహాదేవ్ పై పూర్తిగా ఒత్తిడి తెచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ మద్యం డబ్బు మనం కూడా పలిచాలన్నట్టు కూడా తెచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. వైపు ఇదొక ఆరోపణ అయితే, మరొక వైపు అయితే ప్రత్యర్థులంతా కూడా అతన్ని తీవ్ర ఆందోళన గురి చేశారు. తర్వాత నామినేషన్ ఉపసంహరణ చేసుకోవాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. 2 యాంగిల్స్ తో కూడా ఇతని ఆత్మహత్యకు అయితే ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా ఇదంతా దృష్టిలో పెట్టుకుని తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన మహాదేవ్ అయితే ఈరోజు తెల్లవారుజామున ఇంట్లో ఎవరు లేని సమయంలో అయితే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు మాత్రం కొంతమంది లోకల్ గా ఉన్న వాళ్ళు మాత్రం ఇది ఆత్మహత్య కాదు, ఆయనకు ఉదయం మార్నింగ్ వాక్ వెళ్ళొచ్చిన తర్వాత హార్ట్ అటాక్ వచ్చిందంటూ కూడా మరికొంతమంది చెప్పుకొస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే పోలీసులు అయితే రంగంలోకి దిగారు. పోలీసులంతా కూడా ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని అయితే పోస్ట్ మార్టం కలిగించినట్టుగా కూడా తెలుస్తుంది. కేసు నమోదు చేసుకుని పూర్తిగా ఇది ఆత్మహత్య లేక ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారన్న అంశాలపై కూడా విచారణ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మహదేవ్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రధాన రాజకీయ పార్టీకి చెందిన అభ్యర్థి కావడంతో ఈ 6వ వార్డులో ఎన్నికలు వాయిదా పడే అవకాశం కూడా ఉందంటూ కూడా ఇటు అధికారులు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ సాగర్, థ్యాంక్ యూ. హైదరాబాద్ రాజేంద్ర నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మారుతి సర్వీస్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భయంతో స్థానికులు పరుగులు తీశారు. పలు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ గడుపుతున్నారు. నేడు 5 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమిత్ షా, సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ తో వరుసగా సమావేశం కానున్నారు. ఏపీ ప్రాజెక్టులు నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం చంద్రబాబు తిరిగి సాయంత్రం అమరావతికి రానున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నేడు 5 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమిత్ షా, సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ తో వరుసగా సమావేశం కానున్నారు. ఏపీ ప్రాజెక్టులు నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం చంద్రబాబు సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు. ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీగా గడుపుతున్నారు. నేడు 5 కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ కానున్నారు. అమిత్ షా, సిఆర్ పాటిల్, నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, శివరాజ్ సింగ్ తో వరుసగా సమావేశం కానున్నారు. ఏపీ ప్రాజెక్టులు నిధులపై చంద్రబాబు చర్చించనున్నారు. అనంతరం చంద్రబాబు సాయంత్రం తిరిగి అమరావతికి రానున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరైంది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు అంబటికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ పిటిషన్ను డిస్మిస్ చేసింది. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ ఇచ్చింది. ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్లో ఉన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్ను తిరస్కరించింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రేపు పోలింగ్ జరగనుంది. నేడు పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు తరలించనున్నారు అధికారులు. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరగనుంది. అటవీ శాఖ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని శ్రీశైలం కాలినడక బాటలో అటవీ శాఖ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ భక్తుడిని సకాలంలో ఆదుకొని ప్రాణదాతలుగా నిలిచారు. అనంతరం జిల్లాకు చెందిన రమేష్ అనే భక్తుడు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కాలినడకన బయలుదేరారు. అయితే దట్టమైన అటవీ ప్రాంతంలోని భీముని కొలను సమీపానికి చేరుకోగానే రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో నడవలేని స్థితిలో అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న అటవీ శాఖ బృందం రమేష్ ను గమనించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారు స్పందించారు. వాహనాలు వెళ్లే అవకాశం లేని ఆ కఠిన మార్గంలో సుమారు 5 కిలోమీటర్ల మేర భక్తుడిని తమ భుజాలపై మోసుకుంటూ కైలాస ద్వారం వరకు తీసుకొచ్చారు. కైలాస ద్వారం వద్ద సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భక్తుడిని గుండెలకు హత్తుకొని కాపాడిన ఫారెస్ట్ సిబ్బందిపై భక్తులు స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేపట్టారు. కారులో వెళ్తున్న వ్యక్తి నుంచి 6 లక్షల రూపాయలు సీజ్ చేశారు. మేకలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నానని బాధితుడు తెలిపాడు. ఎన్నికల కోడ్ దృష్ట్యా నగదు సీజ్ చేశారు అధికారులు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల నియమావళి సందర్భంగా మేము బస్కాపూర్ ఖానాపూర్ చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు నెల్లూరు నుంచి నిర్మల్ కనకాపూర్కు మేకలు కొనుగోలు చేస్తామని అఖిల్ అనే వ్యక్తి దగ్గర వెహికల్ దగ్గర ఒక 6 లక్షల డబ్బులు దొరికినవి. అవన్నీ ఎలాంటి మేము అడిగినాము, ఎలాంటి ప్రూఫ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చూపట్లేదు, ఉన్నాయన్నారు కానీ అది చూపట్లేదు. అందుకోసము
మేము మా టీంలో ఇవి ప్రూఫ్ అయ్యేంత వరకు సీజ్ చేయడం జరుగుతుందని తెలుపు.